పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో ఎంతవరకు జోక్యం చేసుకోగలమో పరిశీలించి ఇవాళ ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 23న జారీ చేసిన గెజిట్ ను రద్దు చేయాలని కోరుతూ లంచ్ మోషన్ రూపంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. బీసీలకు 23% కూడా పంచాయతీ స్థానాలు కేటాయించలేదని పిటిషనర్ల తరపున న్యాయవాది సామల రవీందర్ వాదించారు. ఇక కొన్ని జిల్లాల్లో 13% రిజర్వేషన్లు చేశారని, ఓసీ, ఎస్సీ, ఎస్టీల కంటే బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా స్థానాలు తక్కువే కేటాయించారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో ఎంతవరకు జోక్యం చేసుకోగలమో పరిశీలించి ఇవాళ ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 23న జారీ చేసిన గెజిట్ ను రద్దు చేయాలని కోరుతూ లంచ్ మోషన్ రూపంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. బీసీలకు 23% కూడా పంచాయతీ స్థానాలు కేటాయించలేదని పిటిషనర్ల తరపున న్యాయవాది సామల రవీందర్ వాదించారు. ఇక కొన్ని జిల్లాల్లో 13% రిజర్వేషన్లు చేశారని, ఓసీ, ఎస్సీ, ఎస్టీల కంటే బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా స్థానాలు తక్కువే కేటాయించారని అన్నారు.